రష్యా, చైనా వంటి ప్రత్యర్థుల అధునాతన హైపర్సోనిక్ ఆయుధాలు, క్రూయిజ్ క్షిపణులను ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యానికి ప్రస్తుతం ఎలాంటి రక్షణ వ్యవస్థ లేదని పెంటగాన్ ఉన్నతాధికారి ఒకరు కాంగ్రెస్ విచారణలో అంగీకరించారు. అంతరిక్ష విధాన సహాయ యుద్ద కార్యదర్శి మార్క్ బెర్కోవిచ్ ఈ బెదిరింపులు అమెరికా దేశీయ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఉన్నాయని యుఎస్ సెనేట్ కు తెలిపారు. ప్రత్యర్థులు ప్రస్తుతం నాన్ బాలిస్టిక్ బెదిరింపులు, హైపర్సోనిక్, సుదూర క్రూయిజ్ క్షిపణులతో సహా అన్ని అభివృద్ధి చేస్తున్నారని బెర్కోవిచ్ స్పష్టం చేశారు. అమెరికాలో అభివృద్ధి చేస్తున్న తర్వాత తరం గోల్డ్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పై యుఎస్ సెనేట్ కమిటీ ఆన్ ఆర్మ్డ్ సర్వీస్ లో జరిగిన విచారణ సందర్భంగా ఈ వివరాలను వెల్లడించారు. ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ ప్రతిపాదిత వ్యవస్థ సుమారు $175 బిలియన్ల నుండి $185 బిలియన్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇది ఏ ఆధారిత కమాండ్ సిస్టమ్స్, భూమి, సముద్రం, గాలి, అంతరిక్షం వ్యాప్తంగా ఇంటర్సెప్టర్లను సక్రమంగా కలిగి ఉంటుంది. ఈ కార్యక్రమానికి 2030 నాటికి అంచనా వేసిన పూర్తి వ్యయం సుమారు $185 బిలియన్ల. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో అక్కడ దక్షిణ ప్రాంతం కానీ గల్ఫ్ దేశాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఇటు చమురు ఉత్పత్తుల స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రత్యేకించి ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది. అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఈ పరిణామం నేపథ్యంలో యుద్ధ నివారణకు సంబంధించి చర్చలు జరిగినప్పటికీ ఇస్లామాబాద్లో అవి ఫెయిల్ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే హోర్ముజ్ జలసంధిని ముట్టడిస్తామని అమెరికా ప్రకటించడమే కాకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ యుద్ధ నౌకలను మోహరించడం కూడా జరిగింది. ఇది ముఖ్యంగా అక్కడ అణు కార్యకలాపాలను నిరోధించడంతో పాటు ఇరాన్లో చమురు ఉత్పత్తులను, ముఖ్యంగా కర్గ్ ద్వీపంలో చమురు ఉత్పత్తులను స్తంభింపజేసే లక్ష్యంగా అమెరికా దిమ్మక వ్యూహంతో ముందుకు సాగుతుంది. దీంతో ఇరాన్ ఒక విధంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో కూడా చమురు ఉత్పత్తి స్తంభించిన పక్షంలో అంతర్జాతీయ సమాజం అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే యుద్ధ నివారణకు సంబంధించి ఒకవైపు అంతర్గతంగా అమెరికా కూడా సంధి ప్రయత్నాలకు దిగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇరాన్ కూడా యుద్ధం నిలిచిపోవాలనే కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్న క్రమంలోనే అమెరికాలో మరోవైపు ఆయుధ సంపత్తికి సంబంధించి అంతర్యుద్ధం ప్రారంభమైందని ఇప్పటికే పెంటగాన్ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ప్రత్యేకించి చైనా వంటి, రష్యా వంటి అగ్రరాజ్యాలు దాడులు చేసిన పక్షంలో సరైన రక్షణ వ్యవస్థ అమెరికాకు లేదని, ఇది ఒక విధంగా చెప్పాలంటే డోలతనమేనని కూడా పెంటగాన్ వర్గాలు పేర్కొనడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. ఈ వార్త దావానాలో బయటికి వెలువడిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ముఖ్యంగా హైపర్సోనిక్ ఆయుధాలు కానీ, క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించడంలో కూడా చైనా కానీ, అటు మరోవైపు అది రష్యా దేశాలు కూడా దీంట్లో అందివేసిన చేయిగా ఉన్నాయి. అలాంటి దేశాలు కనుక ఒకవైపు ఇప్పటికే రష్యా కూడా ఇరాన్ దేశానికి అయితే యుద్ధంలో మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. చైనా కూడా ఇరాన్కు మద్దతు ఇచ్చే పరిస్థితులు అయితే లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ను ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి ఇటు సూపర్ సోనిక్ కావచ్చు, ఇటు అధునాతమైన క్షిపణులు ప్రయోగించిన పక్షంలో వాటిని ఎదుర్కొనే అంతర్గత రక్షణ వ్యవస్థ మాత్రం అమెరికాకు లేదు అనే విషయం మాత్రం తాజాగా వెల్లడైంది. ఇదే ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ కూడా బహిరంగంగానే ప్రకటించడం ఇప్పుడు ఆందోళన కలుగుతున్న అంశం కూడా. దీనికి సంబంధించి ట్రంప్ అంతర్గత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయకుండా ఇరాన్పై యుద్ధం ప్రకటించడం, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి బహిరంగ మద్దతుగా ప్రకటించడమే కాకుండా నేరుగా భాగస్వామ్యం కావడం అనే దాన్ని కూడా అమెరికా దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ యుద్ధం అనవసరం అనే సంకేతాలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పౌర సమాజం ఇవ్వడమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ప్రదర్శన జరుగుతున్న క్రమంలో తాజాగా రక్షణ వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది, ఇతర అగ్రరాజ్యాలతో పోలిస్తే దిగదిడుపుగా ఉందనే వార్త దావానాలను వ్యాపించడంతో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది.